లేడీస్ వాష్‌రూమ్ లో సీసీ కెమెరా. ఇది ఇప్పుడు బెంగుళూరులో కలకలం రేపుతున్న విషయము. మరి ఇప్పటి వరకు గూడా ఇలా కెమెరా పెట్టి ఎంతమందిని వీళ్ళు షూట్ చేసుంటారు? అసల కెమెరా ఎప్పుడు పెట్టారు? అనేది పెద్ద చర్చగా మారింది. అలాగే పూర్తిగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. బెంగుళూరులో సంధ్య థియేటర్‌లోని. బెంగుళూరులో ఉన్న ఒక సంధ్య థియేటర్‌లోని ఒక కుర్రాడు చిన్న ఏజ్ లాగే కనిపిస్తుంది. వీడియోస్‌లో చూస్తూ ఉంటే అక్కడ పూర్తిగా గూడా పోలీసులు అలాగే మహిళలు అందరూ గూడా గుమిగూడున్నారు. ఇక తీవ్రంగా కొట్టే పరిస్థితి. మరి అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు. చూస్తే టీనేజ్ బాయ్ లాగే కనిపిస్తూ ఉన్నాడు. మరి అసలు ఆ పిల్లాడు, ఆ యువకుడు ఎవరు? ఏంటి? ఎప్పుడు పెట్టాడసలు? ఇప్పటివరకు ఆ కెమెరా ఎన్ని రోజుల నుంచి అక్కడ వాష్‌రూమ్‌లోనే ఉంది? ఇంకా ఏమైనా ఇతర వీడియోస్ తీశారా? ఇదంతా గూడా పూర్తిగా ఎంతమంది అందులో రికార్డ్ అయ్యుంటారు? ఇవన్నీ గూడా అక్కడ కలకలం రేపుతున్న విషయము. అసలు ఏం జరిగింది? కర్ణాటక బెంగుళూరులోని సంధ్య థియేటర్‌లో దారుణం చోటు చేసుకుంది. మహిళ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' రిలీజ్ అయింది. ఆదివారం రోజు బెంగుళూరులోని తెలుగువారు ఈ సినిమా చూసేందుకు దగ్గరలో సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అయితే ఓ మహిళ లేడీస్ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో సీక్రెట్‌గా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఒక అనుమానిత బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. సో పోలీసులైతే విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్ని వీడియోస్ తీశాడు? ఇదే ఫస్ట్ టైమ్ అప్పుడే పెట్టాడా? ఇంకా ఏమైనా రికార్డ్ చేశాడా? ఇక్కడ థియేటర్‌లో ఒక్క చోటే కాకుండా ఇంకా ఇతర థియేటర్‌లలో గూడా ఎక్కడైనా పెట్టి ఉంటాడా? అనేదైతే మాత్రం పోలీసులు తీవ్ర స్థాయిలోన అతన్ని విచారిస్తున్న పరిస్థితయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మహిళలైతే పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మహిళలతో వచ్చిన వారి భర్తలు అలాగే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ లేదా అన్నదమ్ములు ఎవరో ఒకరొస్తారు. మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతానికైతే యువకుడిని అదుపులోకి తీసుకొని అక్కడున్న ఫోన్ సీసీ ఏదైతే రికార్డ్ అవుతూ ఉందో దాన్నైతే వాళ్ళు తీసుకున్నారు. బట్ ఇంకా ముందు ఎన్ని చిప్స్ అంటే సీసీ కెమెరాల్లోని ఎక్కడెక్కడ ఎంత రికార్డ్ అయింది, ఇంకా ఏమైనా బయటికి వెళ్ళియా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. మరి ఏదైనా కఠినంగా చర్యలు తీసుకొని పూర్తి స్థాయి ట్రీట్‌మెంట్ ఇస్తే తప్ప ఆ యువకుడు పూర్తిగా ప్రతి వివరాన్ని కూడా బయటికి వెల్లడిస్తాడా? లేదా? అనేది కూడా ఇక్కడ ఒక సస్పెన్స్‌గా మారింది. మరి ఈ తీసిన వీడియోలు ఎక్కడికైనా అప్‌లోడ్ అయినయా? ఏదైనా ఇంకా అనేది మాత్రం ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. మరి గతంలోని ఈ సినిమా థియేటర్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ వీడియోలో ఎవరు రికార్డ్ అయ్యారు, ఏం రికార్డ్ అయిందనేది తెలీదు గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో, మరి ఖచ్చితంగా మహిళలు అయినా, పురుషులైనా, మహిళలైనా ఎవరైనా గూడాను ఈ వాష్‌రూమ్స్‌కి వెళ్ళేటప్పుడు లేదా మనం ట్రయల్ రూమ్స్‌లో బట్టలు మార్చుకునేటప్పుడు, ఐదర్ హోటల్స్‌కి వెళ్ళేటప్పుడు గూడా మనం వాష్‌రూమ్స్‌కెళ్తూ ఉంటాము. అలాగే ప్రైవేట్‌గా ఏవైనా రూమ్స్ మనం స్పెండ్ చేసేటప్పుడు ఫ్యామిలీతోని, ఇలాంటి చోటు గూడా ఖచ్చితంగా ఇట్లాంటి కెమెరాస్, స్పై కెమెరాస్ అనేవి పెడుతూ ఉన్నారు అనేది మనం చానాళ్లుగా గూడా ఆహ్, తె చూస్తూ వస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా ఉండకుండా ఉన్న పరిస్థితి. అంటే ఎవరు పెట్టుంటారులే వాష్‌రూమ్‌లోనే గదా కెమెరా ఉంటది అని జెప్పేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. సో, ఖచ్చితంగా ఇలాంటి చోటు గూడా కెమెరాస్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి అల్లరి మూకలు, చిల్లర గ్యాంగ్స్ ఇట్లాంటివన్నీ గూడా రికార్డ్ జేసి వాటిని ఇతర సైట్స్‌కి వాటిని అమ్మేసుకుంటూ ఉంటారు. అంటే వాటికి ఇస్తూ ఉంటారు. సో, ఎక్కడెక్కడో ఇవి అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి భయం ఇప్పుడు అందరిలో గూడా కలుగుతూ ఉంది. దయచేసి ఇటువంటివి ఎవరి కంటబడినా కొంచెం అప్రమత్తంగా ఉండండి. అండ్ మీరు వాష్‌రూమ్స్‌కెళ్ళేటప్పుడు అలాగే హోటల్‌లో ఏదైనా ఫ్యామిలీతో రూమ్స్‌లో స్పెండ్ చేసేటప్పుడు ఇట్లాంటివి ఎప్పుడైనా గూడా లైట్ ఆఫ్ చేసుకొని ఒకసారి మీరున్న రూమ్‌కి లైట్ ఆఫ్ చేసేస్తంటే కొంచెం డార్క్‌గా ఉంటే ఎక్కడైనా మనకి కెమెరా క్యాప్చర్ అవుతుంది అన్న విషయం అయితే డీటెయిల్డ్‌గా కనిపిస్తుంది. కొంచెం తరచి చూసుకొని ఇట్లా ఏమైనా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకొని మీరు అక్కడ స్టే చేయడానికైతే ట్రై చేయండి. అండ్ వాష్‌రూమ్స్‌కెళ్ళేటప్పుడు గూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈవెన్ వాష్‌రూమ్స్‌కెళ్ళేటప్పుడు ఆ కెమెరా ఎక్కడుంది ఏంటి అనేది మనం పూర్తిగా దాన్ని పసిగట్టలేము. లైట్స్ అన్నీ ఆన్‌లో ఉంటాయి సెన్సార్స్ కాబట్టి మీరు ఇంచుమించుగా మొహానికి మాస్క్ వేసుకొని వాష్‌రూమ్‌కెళ్ళడానికైతే ట్రై చేస్తే బెటరు అనేది ఉద్దేశ్యము. సో, ఏదైనా గూడా అప్రమత్తంగా ఉండండి. మరి ఇతడి మీదైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆహ్, బ ఏంటి అసలు ఎక్కడెక్కడ ఇంకా ఏం చేశారు ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. మరి ఆ డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొన్ని గ్యాంగ్స్ గూడా ఇట్లాంటి వాటి వెనక పనిచేస్తూ ఉంటాయి. కంప్లీట్‌గా ఇలాంటి సైట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఇలా కొంతమందికి
కొంత అమౌంట్స్‌ని ఇస్తూ వాళ్ళని ఇట్లా చెయ్యాలి అని జెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటారు. ఇలా గూడా ఉంటారు. కొంతమంది పర్సనల్‌గా గూడా ఇలాంటి ఇంటెన్షన్‌తో చేస్తున్న వాళ్ళు గూడా ఉంటారు. సో, దీనికి వయసుతో సంబంధం లేదు. అండ్ ఇప్పుడు మహిళలు గూడా ఇట్లాంటివి వాటికి పాల్పడుతూ ఉన్నారు. గతంలో జూసాము ఒక మహిళ ఒక కంపెనీలోని ఇలాగే ఫుటేజ్‌ని మహిళలకు సంబంధించిన డ్రెసింగ్ రూమ్‌కి సంబంధించి అనేక వీడియోల్ని బయటికి పంపించడం జరిగింది. సో, లేడీస్ అయినా, జెంట్స్ అయినా గూడా ఇటువంటి వాళ్ళు 2 జెండర్స్‌లో గూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఎక్కడైనా గూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. సో, బీ కేర్‌ఫుల్. సో, బివేర్ ఆఫ్ సీసీ కెమెరాస్ అండ్ కెమెరాస్ జాగ్రత్తగా ఉండండి.